మనం మూడు కోతుల గురించి చూసే ఉంటాం. చెడు కనవద్దు, చెడు వినవద్దు, చెడు అనవద్దు. ఎప్పుడూ మంచి అనే దానిపై చెడు యుద్ధం చేస్తూనే ఉంటుంది. కానీ చివరికి విజయాన్ని మంచికే అప్పచెప్పి చెడు కనుమరుగవుతుంది. ఇక్కడ మంచి అంటే భగవంతుడున్నాడని నమ్మి ఆరాధించేటువంటి వాళ్ళు ఆస్తికులు. చెడు అంటే నాస్తికత్వ బుద్ధి కలవారు. వీరు భగవంతుడు లేడని నమ్ముతారు. నాస్తికుడు అంటేనే నా ప్లస్ ఆస్తికుడు అని అర్థం. అంటే ఉన్నటువంటి వారిని లేడని చెప్పడమే. అంటే ఉన్నట్లే కదా. కొన్నింటిని మనం అనుభవపూర్వకంగా గుర్తించగలం, కానీ కంటితో చూడలేం. మంచి పరిమళం, చల్లని గాలి, చక్కని ఆనందానుభూతి, వినసొంపైన సంగీతం, అలాగే భగవంతుని అనుగ్రహం. మరి కులశేఖర్లు భక్తిహీనుల గురించి స్వామివారితో ఇలా ప్రార్థిస్తున్నారు. మాద్రాక్షం క్షీణపుణ్యాన్ క్షణమపి భవతో భక్తిహీనాన్ పదాబ్జే మాశ్రౌషం శ్రావ్యబంధం తవ చరితమపాస్యాన్య దాఖ్యానజాతం మాస్మార్షం మాధవత్వామపి భువనపతే చేతసాపహ్నువానాన్ మా భూవం త్వత్సపర్యావ్యతికరరహితో జన్మ జన్మాంతరేపి. ఓ భువనాధీశ మాధవ, పుణ్యము లేని వాళ్లను, భక్తి లేని వాళ్లను క్షణకాలమైన నీ పాదపద్మములయందు నేను చూడకుందునుగాక. నీ కథలను తప్ప ఇతరుల కథలను నేను వినకుండా ఉందునుగాక. నిన్ను మదిలో తలంచని వారిని నేను తలచకుండా ఉందునుగాక. ప్రతి జన్మలోనూ నీ సేవే చేయుచుందునుగాక.